श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम नमो भगवते वासुदेवाय। मंदारमूले मदनाभिरामं बिंबाधरे पूरितवेणुनादं गोगोपगोपीजनमध्यसंस्थं गोपं भजे गोकुलपूर्णचंद्रं। గోకుల పూర్ణచంద్రుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు మనసారా నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందులో విశేషాలు తెలుసుకుంటున్నటువంటి అందరికీ కూడా మనఃపూర్వకమైనటువంటి నమస్సుమాంజలి అర్పిస్తూ ఉన్నాను. అందరికీ ముందుగా ఒక విన్నపం, శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనటువంటి వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసేటువంటి ఈ ప్రయత్నానికి మీరందరూ ప్రోత్సాహాన్ని తెలియజేస్తూ మీ ఇష్టాన్ని తెలియజేస్తూ ఒక లైక్ ఇవ్వండి. అందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి. నాకు మీ ఇచ్చే ఈ ప్రోత్సాహం ఇంకా ఎలాంటి హితోధికమైనటువంటి విశేషాలు చెప్పడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది అని విషయాన్ని గమనించి అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నటువంటి గోదాదేవి చేస్తున్న పాసుర విశేషాల్లో భాగంగా ధనుర్మాస ఉత్సవ సంబంధమైన అనేక రకాల పరమాత్మ లీలా స్వరూపాన్ని గురించి తెలుసుకుంటున్నాం. అందులో రేపు 8వ పాసురం, 8వ రోజున జరగబోయేటువంటి ఈ గోదాదేవి చేస్తున్న పాసుర పఠనంలో ఏ విశేషాలు చెప్పబడుతున్నాయో ఈ రోజున తెలుసుకుందాం. గోదాదేవి పాడుతూ పాసురములు పఠనం చేస్తూ పాటలుగా పాడుతూ మనల్ని అందరినీ కూడా కృష్ణ భగవానుని వైపుకు నడిపిస్తోంది. అట్లా నడిపిస్తూ మొన్న ఆ వ్రత విశేషాలన్నీ కూడా చెప్తూ నిన్నటి రోజున ఒక గోపికని నిద్రలేపారు, ఈ రోజున మరొక గోపికని నిద్రలేపారు. ఇలా నిద్రలేపుతూ వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఇక తెల్లవారిపోతోంది అనేటువంటి తొందరతో అందరూ కూడా వేగవంతమైనటువంటి ప్రవర్తన కలిగి పరమాత్మ దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు, కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి. అలా ప్రయత్నం చేస్తూ గబగబా వెళ్ళిపోతూ ఉన్నటువంటి సందర్భంలో దారిలో ఒక గోపిక నిద్రపోతున్న విషయాన్ని గమనించింది గోదాదేవి. ఆ వెళ్ళిపోతున్నటువంటి పిల్లలందరినీ కూడా ఆపి మరలా ఇక్కడ ఒక గోపిక నిద్రపోతుంది, ఆవిడ్ని కూడా లేపుకొని తీసుకుని మనం వెళదామని చెప్పి గోదాదేవి ఆగి ఆవిడ్ని పిలుస్తున్నటువంటి సందర్భమే 8వ పాసురం. దీనికి కారణం ఏమిటి అనే విషయాన్ని గురించి ఆలోచిస్తే మనస్సులో ఉండేటువంటి అనేక రకాలైన వ్యాకులత్వ భావాలు పరమాత్మ దగ్గరికి మనల్ని చేరనీయవు. అలాంటి వ్యాకులత లేకపోవడం చేత ఈ గోపిక ప్రశాంతంగా నిద్రపోతోందట. అందుచేత ఆవిడని నిద్రలేపాలి అని అనుకుంటోంది గోదాదేవి. అదేంటండి, వ్యాకులత లేకుండా ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళ నిద్రలేపడం దేనికని అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఉద్దేశ్యం అది కాదు. వ్యాకులత లేకపోతే పరమాత్మ దగ్గరగా ఉంటాడు కనుక పరమాత్మ దగ్గరగా ఉండేటువంటి అలాంటి వ్యక్తుల్ని తీసుకొని వెళ్ళడం ద్వారా భగవంతుని యొక్క కటాక్షం త్వరగా లభిస్తుంది అనేది ఇందులో ఉన్నటువంటి భావన. కాబట్టి ఈ విషయాల్ని మనం చర్చించడానికి ముందు అసలు మనస్సుకు వ్యాకులతనిచ్చేటువంటి అంశాలు ఏమిటి అనే విషయాన్ని గురించి తెలుసుకోవాలి. ప్రతి మనస్సు, ప్రతి వ్యక్తి కూడా 4 రకాలైనటువంటి ఆలోచనల ద్వారా మనస్సుకి వ్యాకులత్వాన్ని తెచ్చుకుంటున్నాడు. అవేమిటి అంటే, మొట్టమొదటిది ఈర్ష్య, రెండవది పరులకు అపకారం చేయాలనేటువంటి ఒక భావన, మూడవది అసూయ, నాలుగవది అమర్షం అంటే నింద. ఎవరైనా మన మీద నింద వేస్తున్నప్పుడు ఆ నిందా సంబంధమైన అపమాన భారాన్ని మోయడం అమర్షం. ఈ 4 రకాలైనటువంటి విశేషాల చేతే మనస్సు వ్యాకుల పడుతూ వేదన చెందుతూ ఉంటుందట. కనుక ఇలా వేదన చెందుతూ ఉండేటువంటి ఆ మనస్సుకి సంబంధించినటువంటి అనేక రకాల విషయాలు మన ముందు ఉంచుతుంది ఈ పాసురంలో ఉన్న విశేషం. ఇక్కడ ఈ గోపిక ప్రశాంతంగా నిద్రపోతుంది. ఈ 4 రకాలైన విషయాలను వదిలిపెట్టడం చేత ఆవిడ మనసు ఏమైందట, సత్వగుణాన్ని పొందిందట. సత్వగుణము కలిగినప్పుడు మాత్రమే భగవంతుడు మన దగ్గరకు వస్తాడు. సత్వగుణ సంపన్నత మన మనస్సులో ఉన్నప్పుడు మాత్రమే భగవానుడు మనల్ని కటాక్షిస్తాడు అనేటువంటి ఒక మంచి విషయాన్ని మనకు తెలియజెప్తుంది ఈ పాసురం. ఇక్కడ ఈర్ష్య,
పరులకు అపకారం చేయాలనే భావన, అట్లాగే అసూయ, అట్లాగే నాలుగవదైనటువంటి అమర్షం. ఈ 4 విషయాలు ప్రతి మానవుడికి ఉంటాయి. మరి ఎలా పోగొట్టుకోవాలండి? ఇవి ఎలా పోతాయా అసలు అనేటువంటి సందేహాలు కలుగుతాయి. పోగొట్టుకునేటువంటి మార్గాన్ని కూడా గురువులు, పెద్దలు మనకు ఉపదేశించారు. అవేమిటంటే, మొట్టమొదటిదైనటువంటి ఈర్ష్య మన నుండి దూరం కావాలి. అసలు ఈర్ష్య అంటే ఏంటో తెలిస్తే కదా దాన్ని దూరం చేసుకోవడానికి. ఈర్ష్య అంటే దేనివల్ల కలుగుతుంది ఇది అనే భావన మనకు ముందు తెలిస్తే అప్పుడు ఈర్ష్య అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ ఈర్ష్యని ఎలా పోగొట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని గురించి మనస్సు ఆలోచిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఈర్ష్య అనంటే తనకంటే ఇతరులైన వాళ్ళు, తను కాకుండా మిగిలినటువంటి వాళ్ళు అని అర్థం. తాను కాకుండా మిగిలినటువంటి వాళ్ళ యొక్క సద్గుణాలను చూసి కానీ, సంపదలను చూసి కానీ, వైభవాన్ని చూసి కానీ మనస్సులో కలిగేటువంటి వేదనని ఈర్ష్య అంటారు. అంటే మనకంటే ఉత్తములను చూసినప్పుడు, మనకంటే ఉన్నత గుణాలు కలిగిన వాళ్ళని చూసినప్పుడు మన మనస్సు వేదన చెందుతూ ఉంటుంది. వాళ్ళు చూడు బ్రహ్మాండంగా ఉన్నారే, నాకు లేదే, వాడు ఇలా బాధపడుతున్నారే, అలా ఉంటున్నారు, ఇలా ఉంటున్నారు, అలాంటి మంచి లక్షణాలు నాకు రావట్లేదు, నాకు లేకుండా పోయినాయి అనేటువంటి ఒక వేదన ఉన్నదే, దీన్ని ఈర్ష్య అంటారు. ఈ ఈర్ష్య చాలా ప్రమాదమైందండి. మనకి ఉండడం లేకపోవడం అనేది పక్కన పెట్టి ఎదుటివాడికి ఉన్నదాన్ని చూసి బాధపడటం, దీన్ని ఈర్ష్య అని అంటున్నారు. ఈ ఈర్ష్య పోకపోతే మనస్సుకు అసలు ప్రశాంతత రాదు. దీనివల్లే మనస్సు వేదన చెందుతూ ఉంటుంది. ఎప్పుడు చూడండి, మనమందరం ప్రపంచంలో ప్రతిరోజు చూస్తున్న విషయాలే కదా ఇవి. మనకి లేదని బాధ కాదు, ఎదుటివాడికి ఉన్నదనేటువంటి ఏడు. తద్వారా ఈర్ష్యాభావన మనస్సులో పెంపొందింప చేసుకుంటే మనకు సత్వగుణత్వం అనేటువంటిది రాదు. కనుక ఈర్ష్యని పోగొట్టుకోవాలి. ఈర్ష్య ఎలా పోతుంది అనంటే, మనం ఎవరిని చూసైతే ఈర్ష్య పడుతున్నామో, మనకి ఎవరిని చూసినప్పుడు ఇలాంటి వేదన కలుగుతుందో, ఎవరిని గురించి నీ మనస్సు ఈర్ష్యా సంబంధమైన భావాన్ని కలిగి వేదన పడుతుందో ఆ వ్యక్తులతో స్నేహభావాన్ని పొందడం ద్వారా, మైత్రీ భావాన్ని పెంపొందింప చేసుకోవడం ద్వారా ఈ ఈర్ష్యని మనం పోగొట్టుకోవచ్చురా. మైత్రీ భావం ఎలా వస్తుందంటే, వాళ్ళకు ఉన్నటువంటిది మనకు రావాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక కొట్లో ఉన్న వస్తువు మన దగ్గరికి రావాలనుకోండి, మనం ఏం చేయాలి? దాని దగ్గరికి వెళ్ళాలి కదా. తీసుకోవాలంటే దాని దగ్గరికి వెళ్ళాలి. అలాగే వాళ్ళలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు కానీ, సంపదలు కానీ, వైభవాలు కానీ మొదలైనటువంటివి మనకి కూడా వర్తించాలి అని అంటే ఏం చేయాలి? వాళ్ళతో స్నేహాన్ని చేయాలి, మైత్రిని కొనసాగింప చేయాలి. అలా స్నేహాన్ని, మైత్రిని పెంపొందింప చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మన మనసులో ఏమొస్తుంది? ఈర్ష్య అనేటువంటిది పోయి వాళ్ళ మీద ఒక ప్రేమ కలుగుతుంది. తద్వారా వాళ్లతో మనం మైత్రిని కొనసాగింప చేస్తాం. ఈర్ష్య అనేటువంటి ఒక చెడ ఆలోచన నుండి బయటపడతాం. తద్వారా ఈర్ష్య వలన కలిగే వేదన మన మనస్సు నుండి దూరం అవుతుంది. ఇది భగవంతునికి మనల్ని దగ్గర చేస్తుంది. ఇక రెండవది ఏమిటి? ఇతరులకు అపకారం చేయాలనే భావన. ఎందుకు వస్తుందండి ఇతరులకు అపకారం చేయాలనే భావన? ఎందుకు వస్తుంది అంటే, ఇదిగో ఈ ఈర్ష్య ఎక్కువగా ఉండడం వల్లే వస్తుంది. వాడిని చూసి మనం దాన్ని పొందలేకపోతున్నామనే ఒక బాధ చేత ఎదుటివాడికి అపకారం చేసైనా మనం పొందేద్దాం అని అనుకుంటాం సహజంగా. అట్లా అపకారం చేయాలి అనేటువంటి ఒక భావన 2 విషయాల వల్ల వస్తుంది. ఒకటి, దాన్ని మనం పొందలేమనేటువంటి అనుమానం చేత. 2, వాడికి ఉంది నాకెందుకు లేదు అనేటువంటి ఒక బాధ చేత. ఈ 2 బాధల చేత ఎదుటివాడికి అపకారాన్ని చేసుకురావాలి అని అనిపిస్తుంది. అట్లా ఈ అపకార భావం మనలో ఉన్నంతసేపు మన మనస్సు వ్యాకులం పడుతూనే ఉంటుంది. కనుక అపకారం చేయాలనే ఆలోచనని నీ నుండి దూరం చేసుకోవాలి. అవుతుందండి? ఇతరులకు అపకారం చేయాలనే భావన మన నుండి దూరం అవుతుందా అంటే అవుతుంది. ఎలా అవుతుంది అంటే, మనం ఎవరికైతే అపకారం చేయడం ద్వారా ప్రయోజనాన్ని పొందాలి అని అనుకుంటున్నామో ఆ వ్యక్తుల ఎడల దయను చూపించాలి, కరుణా దృష్టిని కలిగి ఉండాలి. ఇదేంటండి కరుణ కలిగి ఉండడం ఏమిటి, దయను కలిగి ఉండడం ఏమిటి అనిపిస్తుంది. దయా కరుణ ఎందుకు పనికొస్తాయి అని అంటే, మనకు తెలిసి జాలి మాత్రమే. కానీ కరుణ, దయ అంటే అర్థం ఏమిటంటే,
నీకు ఉన్నది అనేటువంటి మెడిసిపాటు చేత నువ్వు ఎక్కడ బాధపడతావురా నాయన, నాకు లేకపోవడం చేత నాకు ఎటువంటి బాధరబందీలు లేవు, నీకు ఉంది, అది అహంకారాన్ని తెచ్చిపెట్టవచ్చు, నీకు అనేక రకాలైనటువంటి బాధలు తెచ్చిపెట్టవచ్చు, కనుక నువ్వేం మిడిసిపడాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక భావన మనలో కలిగినప్పుడు ఆ భావన ద్వారా వాడి మీద కరుణ కలుగుతుంది. అయ్యో వీడికి సంపదలు వచ్చినాయే, అనవసరంగా పాడు చేసుకుంటాడేమో, అయ్యో వీడి దగ్గర ఈ వైభవం ఉంది, దాన్ని పాడు చేసుకుంటాడేమో, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందలేకపోతాడేమో అనే భావన కలుగుతుంది. దేని ద్వారా? కరుణా దృష్టి ద్వారా. కనుక మనకు ఎవరిని చూస్తే వాళ్లకు ప్రమాదాన్ని కలిగించాలని అనిపిస్తుందో, ఎవరిని చూస్తే వాళ్ళకు అపకారం చేయాలని అనిపిస్తుందో వాళ్ళ ఎడల కరుణా దృష్టిని మనం పెంపొందింప చేసుకోవడం ద్వారా వాళ్ళకు అపకారం చేయాలనే భావనని పోగొట్టుకుంటామట. అలాగే మూడవది అసూయ. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. అసూయ అంటే ఏమిటి? ఎదుటి వాళ్ళలో సత్పురుషులు, వాళ్ళలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు, వాళ్ళలో ఉన్నటువంటి వైభవాలు, వాళ్ళలో ఉన్నటువంటి మంచితనము మొదలైనటువంటి వాటిని చూసి సమాజం హర్షిస్తున్నప్పుడు, ఇతరులందరూ కూడా ఒక వ్యక్తిని పొగుడుతున్నాడు అనుకోండి, ఒక వ్యక్తి మంచివాడు అంటున్నారు అనుకోండి, ఒక వ్యక్తి చాలా గొప్పవాడు అని కీర్తిస్తున్నారు అనుకోండి, దాన్ని చూసి ఓర్చుకోలేనటువంటి తనాన్ని అసూయ అంటారు. నాకు లేదు, నన్నెవ్వడు పొగడట్లేదు, నన్నెవ్వడు పట్టించుకోవట్లేదు, నన్నెవ్వడు కూడా ఎటువంటి స్థితిలోనూ గొప్పవాడని అనట్లేదు అనే బాధ కంటే వాడిని అంటున్నారు అనేటువంటి భావన, ఓర్చుకోలేనటువంటి తత్వం, దీన్నే అసూయ అంటారు. దీని ద్వారా అనేక రకాలైనటువంటి అవాంఛనీయమైన ప్రమాదాలు కలిగే అవకాశం ఉంది. ఎందుకని అంటే వీడిని మాత్రమే పొగుడుతున్నారు కనుక వాడిని ఏదైనా చేసేద్దామని అనిపించవచ్చు, లేదా వాడిని మాత్రమే వీళ్ళందరూ పొగుడుతున్నారు నన్ను పట్టించుకోవట్లేదని సమాజానికి కూడా ఏదైనా ఒక రకమైన ప్రమాదాన్ని కలిగించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అసూయ కలిగినట్టు ఉండడం అనేది చాలా ప్రమాదం. కాబట్టి అసూయని కూడా మనం దూరం చేసుకోవాలి. అసూయ దూరం అవుతుందా అండి? అది మన నుండి పోతుందా అంటే చాలా కష్టం. అసూయ అనేటువంటి దాని నుండి బయటపడడం చాలా కష్టం. కానీ అదేమి అస్సలు పోగొట్టుకోలేని అంశమైతే కాదు. అసూయని కూడా మనం పోగొట్టుకోవచ్చు. ఎలా పోగొట్టుకుంటాము అంటే, ఎవరినైతే సమాజం పొగుడుతోందో వాళ్ళని చూసి నువ్వు ఆనందపడటం నేర్చుకోవాలి. ఎవరిని చూసి సమాజం హర్షిస్తుందో వాళ్ళలో ఉన్నటువంటి గొప్ప విశేషాలను చూసి నువ్వు హర్షించడం నేర్చుకోవాలి. సమాజం అంతా ఎలాగైతే ప్రయాణం చేస్తుందో నువ్వు కూడా అలా ప్రయాణం చేయడం ప్రారంభం చేయాలి. అప్పుడు ఖచ్చితంగా నీలో ఉన్నటువంటి అసూయను నువ్వు పోగొట్టుకోగలుగుతావు. చాలా సులువు ఇది. అందరూ పొగుడుతున్నారు కదా, నేను కూడా పొగిడితే పోయేదేముంది అనుకోవాలి. అందులో ఉన్నటువంటి స్వారస్యం ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నం చేయాలి. అందరూ ఎందుకు పొగుడుతున్నారు ఆయన్ని అని నువ్వు ఆలోచించి ఆ పొగడడానికి సరైనటువంటి కారణం ఉన్నది కనుక నేను కూడా ఆ పని చేయాలి అని నీ మనస్సుని నువ్వు నియంత్రించగలిగినప్పుడు నీలో అసూయ అనేటువంటిది దూరం అవుతుంది. ఇక నాలుగవది, ఇతరులు నిందిస్తున్నారనేటువంటి భయం చేత కలిగే అవమాన భారం. ఎవరైనా సరే మనల్ని చూసి పరుష వాక్యాలు మాట్లాడుతున్నా, లేదా మనల్ని చూసి కఠినమైనటువంటి మాటలు మాట్లాడుతున్నా, నిందలు వేస్తున్నా, మనం మంచివాళ్ళమని మనకు తెలిసినా, మనం తెలిసినా కూడా ఎదుటివాళ్ళు మనల్ని నిందిస్తున్నారు అని అనుకున్నప్పుడు ఆ భారాన్ని మోయడం సత్పురుషులకు చాలా భయంకరంగా ఉంటుందండి. అలా ఉన్నటువంటి ఆ భారం చేత మనస్సు చాలా వ్యాకులం చెందుతుంది, ఆవేదన పడుతుంది, ఆందోళన పడుతుంది. అలాంటి ఆవేదనని, ఆందోళనని వాళ్ళు పడుతున్నంతసేపు సత్పురుషులు సమాజానికి ఉపయోగం చేద్దామనే భావన కంటే కూడా అనేక రకాల వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం ఎలాగో ప్రయత్నం చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు మొదలు పెడతారు. కాబట్టి సత్పురుషులందరూ సమాజానికి ఉపయోగపడాలి, సమాజాన్ని అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడాలి. అంతే తప్ప వాళ్ళను వాళ్ళు నియంత్రించుకుని వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడం, వాళ్ళు జాగ్రత్త పడడానికే సమయం అంతా సరిపోయే పరిస్థితుల్లో వాళ్ళు ఉండకూడదు. కానీ పరుషవాక్యాలు మాట్లాడేవాళ్ళు, నిందలు మోపేవాళ్ళు, అనవసరంగా విమర్శించేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళ వల్ల సత్పురుషులందరూ కూడా బాధపడుతున్నారు. అలా బాధపడుతున్నటువంటి వాళ్ళ యొక్క మానసిక వేదన సమాజానికి హితము చేకూర్చదు, సమాజానికి చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. కనుక
సత్పురుషుల యొక్క మానసిక ఆనందమే పరమావధిగా ఉండాలి తప్ప వాళ్ళు బాధపడేలాగా ఎటువంటి విమర్శలు చేయకూడదు, ఎటువంటి బాధలు వాళ్ళని పెట్టకూడదు అనే మనసు రావాలి. అలా రావడమే సరి అయినటువంటి సత్వగుణానికి నిదర్శనం. కాబట్టి ఇలా వస్తుందా అండి, అసలు ఇది కుదురుతుందా అంటే, పరనింద చేయకుండా జీవించడం సాధ్యమవుతుందా అని అంటే అవుతుంది. ఎలా అవుతుందట అంటే, ఎవరి మాటలు వినడం ద్వారా నీ మనస్సుకి బాధ కలుగుతుందో, నువ్వు ఆ మాటల వల్ల ఎంత బాధపడుతున్నావో అలాంటి మాటలు నువ్వు ఇతరుల పట్ల మాట్లాడకుండా ఉండడం వల్ల నీకు ఆ పర నింద చేసేటువంటి ఒక పాపము అంటకుండా పోతుంది. తద్వారా పరనింద వలన నువ్వు పడుతున్నటువంటి వేదన కూడా నీ నుండి దూరం అవుతుంది. అంతేకాకుండా ఆ నిందలు పడుతూ బాధపడే వాళ్ళు ఏం చేయాలి అంటే, వాటిని పట్టించుకోకుండా మానేయాలి, ఉపేక్ష చేయాలి, వదిలేయాలి. పోనీ మాట్లాడితే మాట్లాడారులే, నాకంటే ఉన్నతమైనటువంటి భగవంతుడు ఇంకొకడు ఉన్నాడు కదా, అలాంటి భగవంతుడు నిజంగా వాళ్ళు నన్ను బాధ పెట్టాలని ప్రయత్నం చేస్తే వాళ్లకు ఆ ఫలితాన్ని ఇవ్వకుండా పోడు కదా అని మన మనస్సుని మనం నియంత్రించుకోగలిగిన రోజున ఈ అవమాన భారానికి కృంగిపోకుండా మనం ఉంటాము. కాబట్టి 4 రకాలైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడేందుకు మార్గాలు ఉన్నాయి. ఈర్ష్య, పరనింద చేయాలనే భావన, అలాగే చక్కనైనటువంటి స్థితిలో ఉండడానికి అసూయను వదిలిపెట్టడం, అట్లాగే పరనింద చేయడం లేదా పరనింద పడినటువంటి సందర్భాల్లో కృంగిపోకుండా ఉండడం. ఇలాంటి వాటి ద్వారా మనం ఏం చేయగలుగుతున్నామంటే, మనలో ఉన్నటువంటి రజోగుణాన్ని తమో గుణాన్ని వదిలిపెడుతున్నాం. ఈ రజోగుణము తమో గుణములు మనలో ఉన్నంతసేపు ఈర్ష్య ఉంటుంది, అసూయ ఉంటుంది, ఇతరులకు హాని చేయాలనే భావన ఉంటుంది, ఎవరైనా మనల్ని అన్నప్పుడు బాధపడే గుణము ఉంటుంది. కాబట్టి సత్వగుణం రావాలంటే తమో గుణము రజోగుణము పోవాలి. అవి పోవాలంటే ఈ 4 గుణాలు మనుషుల నుంచి దూరం కావాలి. అలా ప్రతి వాళ్ళు ఈర్ష్యని వదిలిపెట్టండి, అట్లాగే పరనింద చెయ్యాలనే భావనను వదిలిపెట్టండి, అలాగే అసూయను దూరం చేసుకోండి. 4వది, ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడినా కృంగిపోకుండా స్థిరీకరించుకుని మనస్సుని జీవించండి. అలా ఉన్నప్పుడు మనస్సు పరమాత్మ వైపుకు వెళ్తుంది. భగవద్ ధ్యానం చేయాలనేటువంటి ఒక తాత్విక చింతన కలుగుతుంది. తద్వారా సత్వగుణ సంపన్నత నీలో పెంపొందుతుంది. అలా సత్వగుణం కలగడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అంటే, ఇదిగో ఇప్పుడు నిద్ర లేకపోతున్నటువంటి గోపిక సత్వగుణాన్ని పొందిన మనస్సుతో భగవంతుడికి బాగా దగ్గరైంది. తెల్లవారితే నాకేంటి, పొద్దుగూకితే నాకేంటి, భగవంతుడు నా దగ్గరే ఉన్నాడు కదా అనే ఒక భావన. తద్వారా సత్వగుణాన్ని మనం పొందితే భగవంతుడిని మనం లోబరుచుకోగలుగుతాము, భగవంతుడిని మనం అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాము అనే నమ్మకాన్ని ఇస్తుంది సత్వగుణం. కాబట్టి అలాంటి సత్వగుణాన్ని అందరూ పెంపొందింప చేసుకోవడమే పరమావధిగా ఈ శ్రీవ్రతం కొనసాగుతుంది అని మనం తెలుసుకోవాలి. అలాంటి శ్రీవ్రతంలో రేపు 8వ పాసురం తెలుసుకోబోతున్నాం. ఆ పాసురాన్ని ముందుగా మనం ఇప్పుడు పఠించుకుందాం. కీళ్వానం వెళ్ళెన్రు ఎరుమై సిరువేడు మేయువాన్ పరందనగాన్ మిక్కుళ్ళ పిళ్ళైகளும் போவான் போகின்றாரை போகாமல் காத்துன்னை கூவுவான் வந்து நின்றோம் கோது குலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொன்று மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தாள் ஆவாவென்றாராயன் అరులేలోరెంబావాయ్. ఆ గోపికను నిద్రలేపుతూ ఈ గోదాదేవి వాళ్ళ ఇంటి ముందు నిలబడి పిలుస్తుంది. కీళ్వానం వెళ్ళెన్రు, తూర్పు దిక్కున తెల్లవారుతోందమ్మా, లేచిరావా అంటుంది. తూర్పు దిక్కున తెల్లవారుతోంది, నిద్రలే. తూర్పు దిక్కున తెల్లవారడం ఏంటి అంటే సత్వగుణానికి తెల్లదనము గుర్తు. కాబట్టి నీ మనస్సు తెల్లనైనటువంటిదై సత్వగుణాన్ని పొంది హాయిగా నిద్రపోతున్నట్టున్నావు. కానీ మేమందరం కూడా ఆ సత్వగుణ సంపన్నత వల్ల కలిగే ప్రయోజనాన్ని పొందాలి.
భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి. మాకేమో ఆ అనుగ్రహం ఇంకా కలగలేదు. అది పొందడానికి తెల్లవారిపోతే కృష్ణుడు తన పనికి తాను వెళ్ళిపోతాడు, కనుక మాకు అందడు. కనుక నీవు గనక నిద్రలేచి వస్తే మేము అందరం కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళగలుగుతామమ్మా. ఎందుకు నువ్వు లేకుండా మేము వెళ్ళలేమంటున్నామంటే, నువ్వు భగవంతుడికి దగ్గరగా ఉన్నావు. నువ్వు ఉంటే తప్ప భగవంతుడు మమ్మల్ని చూడడు. కృష్ణుడికి నువ్వు చాలా ఇష్టురాలివి. నీవంటే కృష్ణుడికి ప్రేమ అతిశయము. కాబట్టి ప్రేమాతిశయం కలిగినటువంటి నీవు మా ముందు ఉన్నావనుకో, నీ కోసమైనా మమ్మల్ని చూస్తాడమ్మా. అందుకని నువ్వు లేచిరా. నిద్రపోతే ఎలా? నీ ఒక్కదానివే భగవంతుడి యొక్క అనుభవాన్ని పొందితే ఎలా? భగవంతునితో మాధురీభావాన్ని నీ ఒక్కదానివే అందుకుంటే ఎలా? మేము కూడా పొందాలి కదా. కనుక లేచి రావమ్మా, తెల్లవారుతోంది, తూర్పు దిక్కున తెల్లవారిపోతుంది, తెల్లగా ప్రకాశిస్తుంది, ఇంకా రాబోతోంది అని అంటున్నారు. ఆవిడ అంటుందట, అప్పుడే ఎందుకు తెల్లారుతోంది అంటుందట. ఎందుకని? కృష్ణుడు తన దగ్గరే ఉన్నాడు కదా, అందుకని ఇంకా తెల్లారలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, కృష్ణుడు తనలోనే ఉన్నాడు అని అనుకుంటోంది. అందుకని ఆవిడ అంటుందట లోపల నుండి, ఇంకా తెల్లారలేదు, ఎక్కడ తెల్లారుతోంది? మీరందరూ ఎవరో కృష్ణుని గురించి కీర్తిస్తూ ఉంటుంటారు. ఆ కృష్ణుడిని చూస్తున్నటువంటి యొక్క ముఖ వర్చస్సు తెల్లదనమై తూర్పు దిక్కున కనిపిస్తుందేమో, అందుకని తెల్లారింది అనుకుంటున్నారు. అది తప్పు, ఇంకా తెల్లారలేదు అంటుంది ఆవిడ నిద్రపోతూ. అందుకని ఈ గోదాదేవి రెండవ ఉపమానం చెబుతోంది, ఎరుమై శిరువీడు. అలా కాదమ్మా, ఎరుమై గేదెలన్నీ కూడా ఏం చేస్తున్నాయట? శిరువీడు మేయవాన్ పరందరగాన్. శిరువీడు చిన్న కొట్టంలోకి, గడ్డి నిండినటువంటి కొట్టంలోకి వెళుతున్నాయి. ఆ గేదెలన్నీ కూడా ఎందుకు వెళుతున్నాయి? తెల్లవారుజామున మేత మేయడానికి వెళుతున్నాయి. మామూలుగా తెల్లవారుజామున పచ్చి గడ్డి ఉన్నటువంటి పచ్చిక బయళ్ళ దగ్గరికి గేదెలు తోలేసి వదిలేస్తారు. అలా వదిలేస్తే అవి అక్కడ ఉన్నటువంటి ఆ పచ్చిక బయలులో ఉన్నటువంటి పచ్చిక మొత్తాన్ని కడుపు నిండా మేసి తిరిగి ఇంటికి వచ్చి తెల్లనైనటువంటి పాలను మనసారా అవి మనకు అందిస్తాయి. అలా పచ్చిక మేయడానికి గేదెలు వెళ్ళాయి అంటే అర్థం ఏమిటి? పాలు ఇవ్వడానికి సమయం ఆసన్నమవుతుంది అని. పాలు ఎప్పుడు తీసుకుంటాం మనం? పాలు ఎప్పుడు ఇస్తాయి అంటే తెల్లవారుజామున ఇస్తాయి, తెల్లారబోయే ముందు. కాబట్టి గేదెలు పచ్చిక బయళ్ళకు వెళ్తున్నాయమ్మా, అవి పాలిచ్చే సమయం అయిపోయింది, కనుక నువ్వు రావా? నువ్వు వస్తే త్వరగా మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి. కనుక నిద్రలే. నిజంగానే తెల్లారుతోందమ్మా, తెల్లవారుతుంది అనేది తూర్పు దిక్కునే కాదు. నువ్వు అనుకుంటున్నావు ఒకవేళ తెల్లవారట్లేదని అంటున్నావు కనుక చెప్తున్నాము. పాలను ఇవ్వవలసినటువంటి గేదెలన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోయి ఆ పచ్చిక మేయడానికి సిద్ధంగా వెళ్ళిపోతున్నాయమ్మా, త్వరపడి లేవా, నువ్వు రావా త్వరగా అని పిలుస్తున్నారు. అంతేకాకుండా ఇంకొక మాట చెప్తున్నారు. ఏమని అంటే, మిక్కుళ్ళ పిళ్ళైగళుం పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తున్నై. పిల్లలందరూ కూడా తెల్లారిపోతుంది, కృష్ణుడు అరణ్యానికి వెళ్ళిపోతాడు, త్వరగా లేవాలి, కృష్ణుడు గేదెలు కాసుకోవడానికి వెళ్ళిపోతాడు, మళ్ళీ ఆయన దొరకడు, మనకి ఆలమందల దగ్గరికి వెళ్ళిపోయాడంటే మనకు అందడు కృష్ణుడు అని చెప్పి గోపికలందరూ కూడా గబగబా వెళ్ళిపోతూ ఉన్నారమ్మా. వెళ్ళిపోతూ ఉంటే నేను మీరందరూ వెళ్ళిపోయినంత మాత్రాన, సామాన్యులమైనటువంటి మనం వెళ్ళి కృష్ణుడిని పిలిచినంత మాత్రాన ఆయన మనల్ని అనుగ్రహించడు. ఇదిగో కృష్ణుడికి ప్రీతిపాత్రమైనటువంటి గోపిక నిద్రపోతుంది, అందరం ఆవిడ దగ్గరికి వెళ్ళి పిలుచుకుని ఆవిడని కూడా కలుపుకొని మనం వెళదాం రండి అని నేను పిలుచుకొచ్చాను. అందుకని నువ్వు లేచి రావమ్మా. నువ్వు అలా పడుకుని నిద్రపోతే కృష్ణుడు మమ్మల్ని చూడొద్దు, చూడాలి కదా. కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి నువ్వు మా ముందు నడువు, అప్పుడు ఆయన మమ్మల్ని చూస్తాడు. మిక్కుళ్ళ పిళ్ళైగళుం పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తున్నై. కాబట్టి అలా వెళ్ళిపోతున్నటువంటి పిల్లలందరూ కూడా ఆగారమ్మా నీకోసమే. వాళ్ళందరినీ కూడా నేను ఆపాను, త్వరగా లేచి రావమ్మా, అందరం కలిసి వెళ్ళి కృష్ణుడి సేవ చేసుకుందాం, ఆ కృష్ణుడిని అనుభవిద్దాము, ప్రశాంతంగా ఆయన మధుర భావాన్నితో ఆయన్ని సేవించుకుందాం, లేచి రావమ్మా అని పిలుస్తున్నారు. అంతేకాకుండా ఇంకొక మాట మాట్లాడుతుంది, ఎరుమై శిరువీడు మేయువాన్ పరందనకాన్. అలా వెళ్ళిపోతున్నటువంటి ఆ గేదెలన్నీ కూడా తమస్సుకు గుర్తులైతే అవి ఇచ్చే పాలు సత్వగుణానికి గుర్తులు. కనుక సత్వగుణం మనస్సుల నిండా నిండి ఉన్నదమ్మా. నువ్వు గనక వస్తే ఆ సత్వగుణ సంపన్నత కలిగినటువంటి మాకు కూడా సహజ సిద్ధంగా కృష్ణుని ప్రేమ అనేటువంటి పాలను త్రాగినటువంటి నీ మనస్సులో ఉన్న భావాన్ని
మాకు కూడా పొందే అవకాశాన్ని కలిగించిన దానివవుతావు. కనుక లేచిరా. మిక్కుళ్ళ పిళ్ళైగళం పోవాన్ పోగిందారై పోగావల్ కాత్తు ఉన్నై పోవాన్ వందు నిన్రోం. అలా పిల్లలందరూ గబగబా తొందరపడి వెళ్ళిపోతున్నారు. ఏదో కృష్ణుని చూసేద్దాం, సేవ చేసేద్దామని. వాళ్ళకి తెలియక వెళుతున్నారమ్మా. వాళ్ళకన్నా ముందు నువ్వు ఉన్నట్లయితే మా అందరికీ కూడా, వాళ్ళతో పాటు మా అందరికీ కూడా కృష్ణుడి దయ కలుగుతుంది. కనుక లేచి రావమ్మా, నీకోసం వచ్చి నీ వాకిలి ముందు నిలుచుకుని నిన్ను పిలుస్తున్నాము అని పిలుస్తున్నారు. అంతేకాకుండా ఇంకొక మాట చెబుతోంది ఇవిడ. ఏమిటట? మావాయ్ పిళందానై. కృష్ణుడి సేవ చేయాలి అని మేము ఎందుకు అనుకుంటున్నామో తెలిసిన? ఆ కృష్ణుడు సామాన్యుడైనటువంటి వాడు కాదు. మావాయ్ పిళందానై, గుర్రం యొక్క బాగా మదించి ఉన్నటువంటి రాక్షస లక్షణం కలిగినటువంటి గుర్రం, కేసి అనేటువంటి ఒక గుర్రం, దాని దవడలను పట్టుకుని చీల్చి ఆసురుణ్ణి సంహారం చేయగలిగిన వాడు. కనుక తమస్సు రజస్సు అనేటువంటి 2 గుణాలను మా నుండి దూరం చేయగలిగిన సమర్థత ఎవరికి ఉంది? కృష్ణ భగవానుడికి ఉన్నది. కనుక ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి మేము పూనుకున్నామమ్మా. అలాంటి గొప్పవాడు మమ్మల్ని చూడాలంటే ఎలా చూస్తాడు? ఆయనకి ఇష్టమైనటువంటి నీలాంటి వాళ్ళు మా ముందు ఉంటే కదా. కనుక లేచిరావమ్మా అంటారు. మల్లరై మాట్టియన్. అంతేకాదు, మల్లురు మల్లరై అంటూ. మల్లరై అంటే కంసుడు అనేటువంటి ఒక రాక్షసుడు మల్ల యోధుల్ని, కొంతమందిని, మల్ల యోధులు అంటే కుస్తీ పోటీలు పట్టేటువంటి వాళ్ళు అనమాట. లాంటి వాళ్ళని ఈ కృష్ణుడిని సంహారం చేసేయమని చెప్పి పంపిస్తే వాళ్ళందరినీ కూడా ఈయన సంహారం చేసేసాడు. ఎందుకు సంహారం చేశాడు అంటే, ఆ రోజున గోపికలందరి మధ్యలో వాళ్ళందరూ వచ్చి ఆయన చంపబోతే వాళ్ళందరి మనస్సులను దోచుకోవడానికి, రేపల్లిలో ఉన్నటువంటి మధురాపురంలో ఉన్నటువంటి ఆ స్త్రీల యొక్క మనస్సులను ఆకట్టుకునేలాగా వాళ్ళందరినీ సంహారం చేశాడు కదా. రజస్సు తమస్సు గుణములు కలిగిన ఆ మల్లయోధులందరినీ సంహారం చేసినటువంటి కృష్ణుణ్ణి చూస్తే మేము కూడా అలాంటి ఫలితాన్ని పొందాలి. ఆ రజోగుణాన్ని తమో గుణాన్ని మా నుండి దూరం చేసుకోవాలి. అవి దూరం చేయగలిగిన పరమాత్మను మేము కూడా పొందాలనే భావన మాలో ఉందమ్మా. కనుక అది పొందాలంటే సామాన్యమా? కాదు కదా. ఆయనకి ఇష్టమైనటువంటి నీలాంటి వాళ్ళు మా ముందు ఉంటే ఆ కృష్ణుని యొక్క అవ్యాజమైనటువంటి ప్రేమ మాకు కూడా దక్కే అవకాశం ఉన్నది. కనుక నువ్వు లేచి రావమ్మా మాతో పాటు. తెల్లారిపోతుంది అవతల, తెల్లవారిపోతే కృష్ణుడు మా అందరికీ దక్కడు కదా, త్వరగా లేచిరా అని పిలుస్తున్నారు. అంతేకాదు, కృష్ణుడు అంటే సామాన్యుడు కాదమ్మా. దేవాదిదేవనై, దేవతలందరికీ కూడా దేవుడు ఆయనే. కనుక దేవతలందరినీ సృష్టించినవాడు ఆయనే, దేవతలందరినీ నడిపిస్తున్నవాడు ఆయనే, దేవతలందరికీ ఆధారమైనటువంటి వాడు ఆయనే. కనుక కృష్ణుడు మాత్రమే పరమాత్మ అని కీర్తించబడుతున్నాడమ్మా. కృష్ణ ఏవ హి భూతానాం ఉత్పత్తిరపి చ అవ్యయః అని. ఈ బ్రహ్మాండాన్ని మొత్తాన్ని కూడా సృష్టించగలిగినటువంటి వాడు కృష్ణుడే. అలాంటి కృష్ణుడు మాలాంటి సామాన్యులు వెళ్ళి పిలిస్తే పలుకుతాడా? కనుక నీలాంటి ప్రేమపూరితములైన వాళ్ళు, ఆయన ప్రేమ పాత్రులైనటువంటి మీలాంటి వాళ్ళు, ఆయనకు చాలా ఇష్టమైనటువంటి మీరందరూ మా ముందు ఉండి నడిపిస్తే ఆ కృష్ణుని ప్రేమ మా అందరికీ కూడా కలిగే అవకాశం ఉన్నది. కనుక సర్వభూతములకు ఉత్పత్తి కారకుడైనటువంటి వాడు, సర్వభూతములకు ప్రళయకారకుడైనటువంటి వాడు అయిన కృష్ణ భగవానుని ప్రేమను మేం పొందాలని అనుకుంటున్నాము. దానికి అవకాశాన్ని కలిగించడం కోసం నీవు మాతో పాటు నడిచి రావమ్మా అని పిలుస్తున్నారు. శండ్రునాం షేవిత్తాళ్ ఆవావెన్రారాయన్రదుల్. మనమందరం కూడా ఆయన దగ్గరికి వెళ్ళి సేవిస్తే ఆయన వస్తాడా అని నువ్వు అనుకుంటున్నావు. నేను వస్తే ఆయన ఎందుకు వస్తాడని అనుకుంటున్నావా? అలా అనుకోవద్దు. నువ్వు వస్తేనే ఆయన వస్తాడు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైనటువంటి వాళ్ళు కష్టపడితే చూడలేడు. నువ్వు ఇక్కడి నుంచి నడిచి అక్కడి దాకా వచ్చావనుకో మాతో పాటు, నీతో పాటు మమ్మల్ని అందరినీ కూడా చూస్తాడు ఆయన. చూసి ఏమనుకుంటాడో తెలుసా? అయ్యయ్యో, సుకుమారమైన వీళ్ళ పాదాలు అక్కడి నుంచి ఇక్కడ దాకా నడిచి వస్తే పాపం బాధపడ్డాయి కదా, అయ్యయ్యో వీళ్ళ దగ్గరికి నేను వెళ్ళలేకపోయానే, వాళ్ళని అనవసరంగా నా కోసం కష్టపెట్టి ఇక్కడ దాకా రప్పించానే అని బాధపడతాడమ్మా ఆయన. ఎందుకు బాధపడతాడు? ఆయనకి ఇష్టమైనటువంటి నీలాంటి వాళ్ళతో కలిసి మేముంటే మా ఎడల కూడా ఆ కారుణ్య దృష్టి కలుగుతుందమ్మా పరమాత్మకు.
కనుక నువ్వు లేచి ముందుకు రావమ్మా. షెన్రువాన్ షేవిత్తాళ్ ఆవావెన్రారాయిందరుల్. కాబట్టి కృష్ణుణ్ణి ఆ బాధ పడేటువంటి కారుణ్య రసదృష్టి మాయందు కలిగింప చేయడానికి, ఆ కృష్ణుడు మమ్మల్ని కూడా పరామర్శించేటువంటి ఒక యోగ్యత మేమందరం పొందడానికి నీవు మా ముందు ఉండి నడిపించవమ్మా. నిద్రపోతే ఎలా, తెల్లారిపోతుంది, లేవమ్మా, త్వరగా రావమ్మా అని కీర్తిస్తూ ఏలో రెంబావాయ్ అందరం కలిసి ఈ శ్రీ వ్రతాన్ని ఆచరించి కృష్ణ పరమాత్ముని యొక్క అవ్యాజమైన ప్రేమని పొందుదాము అని చెప్పి ఈ గోపిక గోదాదేవి లేపుతూ ఆ గోపికని కూడా నిద్ర నుండి మేల్కొల్పుతూ ఉన్నారు 8వ పాసురంలో. కనుక ప్రతి వాళ్ళు కూడా భగవత్ సేవను పొందాలంటే ఏం కావాలి అంటే భగవంతునికి ఇష్టమైనటువంటి వాళ్ళతో కలిసి ప్రయాణం చేయాలి అనేటువంటి ఒక విషయాన్ని ఈ పాసురం మనకి చెప్తోంది. కాబట్టి భగవంతుని కటాక్షం మనకి పొందాలి అనుకున్న ప్రతి వాళ్ళు ఏం చేయాలి? భగవంతునికి దగ్గరగా ఉన్న వాళ్ళతో కలిసి నడవాలి. భగవత్ ప్రేమను అనుభవించి ఆ మాధుర్యాన్ని క్రోలుతూ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లను మనకు ఆదర్శ పురుషులుగా స్వీకరించాలి. అలాంటి వాళ్ళతో కలిసి మనం నడిచి ప్రయాణం చేసినప్పుడు భగవద్భక్తి అనేటువంటిది మనకు పరిపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది. కనుక భగవత్ సేవ కన్నా ముందు భాగవత సేవ చేయడం. భాగవతులంటే భగవంతునికి ఇష్టులైన వాళ్ళు అని అర్థం, భగవంతుడు ప్రేమించేటువంటి వాళ్ళు అని అర్థం, భగవంతుణ్ణి భక్తితో ఆరాధించేవాళ్ళు అని అర్థం. కనుక భక్తి పుష్పాన్ని సమర్పించేటువంటి భాగవతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు కనిపెట్టి వాళ్లతో పాటుగా మీ జీవన యానాన్ని కొనసాగించినట్లయితే భగవానుని యొక్క ప్రేమ పొందడం చాలా సులభతరమవుతుంది. కనుక సులభతరంగా పరమాత్మ సేవను పొందడానికి భాగవతులతో ప్రయాణం చేయడం పరమావధిగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుంటూ అందరూ కృష్ణ భగవానుడి ప్రేమను పొందేందుకు గాను ధనుర్మాస వ్రతాన్ని, శ్రీవ్రతాన్ని మనసారా ఆచరిస్తూ శ్రీకృష్ణుని ఆలయాలకు వెళ్ళడం, విష్ణు దేవాలయాలలో జరిగేటువంటి ధనుర్మాస ఉత్సవాలలో కనీసం ఒక రోజునైనా పాల్గొనడం, కృష్ణ భగవానుడికి ఇచ్చేటువంటి ఆ నీరాజనాన్ని మనసారా కనులకు అద్దుకోవడం, ఇట్లాంటి క్రియల ద్వారా భాగవత సేవ చేసిన వాళ్ళు అవుతారు. తద్వారా కృష్ణ యొక్క ప్రేమకు మీరందరూ కూడా పాత్రులు అవుతారు అని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి ప్రేమ పాత్రులై ప్రతి వాళ్ళు జీవితాన్ని సార్థకం చేసుకోందురుగా కానీ కృష్ణ పరమాత్మ యొక్క మంగళాశాసనం చేస్తూ ఈ రోజుకి ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. రేపటి విషయంలో మరలా కలుసుకుందాం. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు, లోకాః సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.